మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఆదివారపు ఆరాధనలోనికి చేరుకుడి వచ్చిన నా దేవుని ప్రియులందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? నా యేసయ్య మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కృపను అనుగ్రహించునుగాక. మంచిది. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనందరి జీవితాల్లో మనం అందరం కోరుకునేది, మనం అందరం ఆశపడేది, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీని గురించి ఆశపడతాడు. ఇప్పటికీ మన దైనందిన జీవితాల్లో 2025 సంవత్సరాలు ముగించబడ్డాయి. 2026 సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ 2026 సంవత్సరంలో అడుగుపెట్టేటప్పుడు మనందరికీ ఒక ఆలోచన ఉంటుంది. అది ఎవరైనా సరే, పుట్టినవారైనా మరణించేవారైనా, ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి మానవుడికి కూడా ఈ ఆశ ఉంటుంది. ఏమని ఆశ అని అంటే సుఖంగా బ్రతకాలి. ఏంటది? అది ఎట్లా బ్రతకాలా? ఎలా బ్రతకాలి? సుఖంగా బ్రతకాలి. చాలామంది కోరుకునేది ఏంటిదంటే చనిపోయేటప్పుడు కూడా ఎలా చనిపోవాలంట? అబ్బా, ఏ బాధ లేకుండా, ఏ మంచాన పడకుండా, అట్లా కళ్ళు మూసుకుంటే అట్లా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉండాల. అంతేగాని ఆ రోగం వచ్చి, ఈ రోగం వచ్చి, ఆ బాధ వచ్చి, ఈ బాధ వచ్చి, ఇవన్నీ పడలేక ఎందుకు వచ్చిందిరా ఈ జీవితం, ఎందుకు కలిగిందిరా ఈ బాధలు అనేటట్లుగా కాకుండా సుఖంగా బ్రతకాలి కదా. ఉద్యోగం చేసే వాళ్ళని అడగండి, బెంగళూరుకి వెళ్ళి ఏమంటారు? ఈ బ్రతుకొద్దు, అసలు సుఖంగా బ్రతికే ఒక 5,000 రూపాయలు ఉండే చాలు, అడవిలైనా బ్రతకచ్చు అని అనుకుంటూ ఉంటాం. అయితే ఈ 2026 సంవత్సరంలోనైనా నేను సుఖంగా బ్రతకాలి, సుఖంగా జీవించాలి, ఒక సంతోషకరమైన జీవితం, ఒక క్షేమకరమైన జీవితం, ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని నేను అనుభవించాలి అని ఈ సంవత్సరంలో అందరూ కూడా అడుగుపెట్టుంటాం. ఈ సంవత్సరంలోనైనా సరే సుఖంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ 2026 సంవత్సరాలైనా సరే నేను ఇలా బ్రతకాలి అని ఆశపడి ఒకవేళ నీ జీవితంలో ప్రభు చెంత అడిగేవేమో, ప్రభు ఈ ఆదివారం మనందరితో మాట్లాడునుగాక. బైబిల్ తెరిచి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుకుందాం. మనందరికీ బాగా సుపరిచయమైన మాటలే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వాక్యాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయును. జ్ఞాని అయిన సొలొమోను దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడిన వాడు మంచి మాటను ఇక్కడ రాస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, చెప్పండి, దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరాలను శాంతిని నీకు కలగజేస్తాయి. నువ్వు సుఖంగా బ్రతకాలి అని అంటే, నీ జీవితాన్ని సుఖముతో నింపుకోవాలి అని అంటే, వాక్యం అంటుంది సుఖశాంతులతో ఒక వ్యక్తి జీవించాలి అని అంటే దేవుని యొక్క ఉపదేశమును మరువక ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా ఏ వ్యక్తి అయితే చేయగలుగుతాడో ఆ వ్యక్తి శాంతితోనూ సుఖముతోనూ నెమ్మదిగా క్షేమముగా ఉండగలుగుతాడని వాక్యంలో తెలియజేయబడింది. మనం క్షేమంగా ఉండాలన్నా, సుఖ జీవాన్ని గడిపించే సంవత్సరాలు మనం చూడాలి అని అన్నా మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుడు ఏదైతే మనకు చెప్తూ ఉన్నారో దానిని మరిచిపోకుండా, దానిని విడిచిపెట్టకుండా హృదయపూర్వకంగా దానిని జరిగించే వ్యక్తిగా నీవు ఎప్పుడైతే ఉండగలుగుతావో సుఖమైన జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఈ భూలోకంలో పచ్చడి మెతుకులు తిన్నా సరే ఎలా బ్రతకాలనుకుంటాం? సుఖంగా బ్రతకాలండి. ఏమున్నా లేకపోయినా ఒక సుఖకరమైన జీవితం అలాగ నువ్వు కోరుకుంటే ప్రభు అంటారు, ఆయన ఉపదేశమును మరువక హృదయపూర్వకంగా వాటిని
నువ్వు గైకొనాలి, వాటిని మర్చిపోకూడదు. దేవుడు ఏ యొక్క వాక్యముతో నీతో మాట్లాడుతూ ఉన్నాడో, ఎలా జీవించమని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడో, ఇలా నడుచుకోనండి, ఇలా జీవించండి, ఇలా బ్రతకండి అని దేవుడు మనతో పలికే ప్రతి మాటను మనం విడిచిపెట్టకుండా హృదయం అనే పలక మీద మనం ఎప్పుడైతే రాసుకోగలుగుతామో, ఆ హృదయం అనే పలక మీద రాసుకున్నట్లుగా మనం ముందుకు కొనసాగించబడితే వాక్యం ఏముంటుందో తెలుసా? సుఖజీవముతో గడుచు, చెప్పాలి మీరంతా, సుఖజీవముతో గడుచు సంవత్సరాల్ని నా దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఈ 2026 సంవత్సరంలో నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పని బాటలకు నువ్వు వెళ్ళినా, ఏ వ్యాపారం నువ్వు చేస్తున్నా, ఏ ప్రయాణాల్లోకి నువ్వు వెళ్ళినా నీకు ఒక సుఖజీవమై. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం. అది గమనించారు అందరూ? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యంలో దైవజనుడు మంచి మాట రాస్తారు అక్కడ. మళ్ళీ ఒకసారి చదవండి అక్క. గర్విష్ఠులు కాక, నమ్మిక ఉంచుక, సుఖముగా అనుభవించేటందుకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాను. దైవజనుడు అంటాడు, మనం అందరం ఎలా బ్రతకాలి అని అంటే సుఖముగా బ్రతకాలంట. ఎలా బ్రతకాలంట చెప్పండి అండి అందరూ? సుఖంగా బ్రతకాలి, నెమ్మదిగా బ్రతకాలి, క్షేమంగా బ్రతకాలి. అలా బ్రతికేటట్లుగా నా దేవుడు ఈ సంవత్సరంలో మనందరికీ అనుగ్రహించునుగాక. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఈ సంవత్సరం దేవుడు నిన్ను సుఖంగా బ్రతికిస్తాడని చెప్పండి. నాకా అంటే మీరు మాత్రం సుఖంగా ఉండమంటారు, నన్ను మాత్రం ఏడవమంటారా? చెప్పండి నాకు కూడా. పాస్టర్ అయ్యా నువ్వు కూడా సుఖంగా బ్రతుకు ఈ సంవత్సరం. అది ఆమేన్. నా యేసయ్య మనందరికీ సుఖమైన సంవత్సరాలని ప్రభు అనుగ్రహించునుగాక. ఈ రోజున సుఖం అనేది లేదండి. సంపాదించి కూడబెట్టుకుంటున్నామే కానీ సుఖమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాడు మానవుడు. సుఖమైన జీవితంతో నడిపించబడలేకపోతున్నాడు మానవుడు. అయితే వాక్యం అంటుంది, సుఖజీవముతో గడుచు సంవత్సరములను నా తండ్రి ఈ సంవత్సరంలో మనందరికీ అనుగ్రహించునుగాక. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచి లేచి రండి, మీరు సుఖంగా ఉన్నారా, సుఖశాంతులతో ఉన్నారా అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? లేచి, పాస్టరయ్య అస్సలు బొత్తిగా ఏమీ సుఖమే లేదు పాస్టరయ్య, నా కొడుకుతో నాకు సుఖం లేదు, కట్టుకున్న నా భర్తతో సుఖం లేదు, ఎవరితో కూడా నాకు సుఖమైన జీవితమే లేదు పాస్టరయ్య. అబ్బే, ఒక గంట సుఖం ఉంటే, ఒక గంట సేపు క్షేమంగా ఉంటే, ఒక గంట సేపు సంతోషంగా ఉంటే, మిగిలిన రోజంతా ఇబ్బంది, శ్రమ, కష్టము, బాధ బోల్డ్ అని చెప్పమంటే ఎన్ని ఉంటాయో మన దగ్గర మూటలు పెట్టుకొని వస్తాం అనమాట. పాస్టర్ దగ్గరకు వచ్చేటప్పుడు, మందిరానికి వచ్చేటప్పుడు, ప్రార్థనలో కూర్చునేటప్పుడు మనం ఏం చెప్తాం? ప్రభువా, నా జీవితంలో ఈ శ్రమ ఉంది, ఆ కష్టం ఉంది, నాకు సుఖమే లేదయ్యా. ఎప్పుడైతే వీడిని కట్టుకున్నానో అప్పుడే, చెప్పండి, వీడిని కట్టుకున్నప్పటి నుంచి ఎవరోడు అనొచ్చా? మాట ఎంత తప్ప అనొచ్చా? కట్టుకున్న భర్త కదా గౌరవించబలే నువ్వు. ఎవరు లేనప్పుడు ఎవరికైనా మనం కష్టం చెప్పుకునేటప్పుడు ఏం చెప్తాం? అయ్యా నేను ఎందుకని పెళ్లి చేసుకున్నాను, ఆనాటి నుంచి నా జీవితంలో సుఖము, క్షేమము, నెమ్మది, సంతోషం అనేది నేను మర్చిపోయాను, నా జీవితంలో అది లేదు. నా దేవుని ప్రియులారా, నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత తీర్చలేనని శోధనలు నీకు ఎదురైనా నీ నోటిలో ఏముండాలో తెలుసా? నేను సుఖంగానే ఉన్నానని చెప్పాలి. చెప్పండి, ఏం చెప్పాలా? నీ భర్త నిన్ను కొట్టినా, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకు చాలా కష్టం అనిపించి, ఇది వద్దురా నా వల్ల కాదు అని అనిపించినా సరే నువ్వేం చెప్పాలి తెలుసా ఇతరులకి? అయ్యా ఇంత ఉద్యోగం చేస్తున్నావు కదా, బాగుండవు నువ్వు అంటే, నాకేమయ్యా నేను బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పాలా? అబద్ధం అని నేను చెప్పట్లేదు. నువ్వు అలా చెప్తూ ఉంటే దేవుడు ఆమె అని చెప్తుంటాడు, అవునా కదా? మరి తాతయ్య చెప్పినట్టు అబద్ధం చెప్పకూడదు అని అన్నారు కదా. బైబిల్లో నేను ఒక మాట చూపిస్తాను.
ఓకే, మనకు వాక్యమే, చెప్పండి, వాక్యమే ఆధారం. షునేము అనే పట్టణం ఒకటి ఉంది, ఉందా మీ అందరికీ తెలుసా? షునేము పట్టణంలో గనురాలైన స్త్రీ ఒక ఉంది. దైవజనుడు ఆ ప్రాంతంలో వెళ్తూ వస్తూ ఉంటే ఆమె ఆ దైవజనుడు గుర్తుపట్టి ఆయనకంటూ ఒక ఇల్లు కట్టి ఆయనకు అన్నిటినీ సమకూర్చి ఆ ఇంట్లో పెట్టుకున్న తర్వాత, వినండి, పెట్టుకున్న తర్వాత దైవజనుడు ఎప్పుడు వచ్చినా సరే దైవజనుడిని ఆహ్వానించేది, ప్రార్థన చేయించుకునేది, అలా కొనసాగించబడుతూ ఉండేది. ఆమెకి ఒక లోటు ఉన్నదని తెలుసుకొని ఇప్పుడు ఏం చేశాడు? ఆమెకి, అమ్మా మరలా నేను వచ్చేటప్పుడు నువ్వు మరలా ఒక కుమారుని కంటావు అని చెప్పాడు దైవజనుడు కదా. ఆ చెప్పిన తర్వాత బాలుడు కొంచెం పెద్దవాడవుతాడు. కొంచెం పెద్దవాడైనప్పుడు వాళ్ళ నాన్న పొలంలో ఉంటాడు. పొలంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, వాడు తలనొప్పి అని అరిచి అక్కడే పడిపోతాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, వీడు అరుస్తూ ఉన్నాడురా, వీడిని తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మగారి దగ్గర వదిలేయండి అని చెప్తాడు. ఆ దాసుడు ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి అమ్మ దగ్గర ఇస్తాడు. ఆ అమ్మ ఏం చేస్తుందంటే వాడిని ఓదార్చి కూర్చోబెట్టుకుని ఓదారుస్తూ ఉంటుంది. అలా మధ్యాహ్నం అవుతుంది. ఆ మధ్యాహ్నం అయ్యేసరికి బిడ్డ చచ్చిపోతాడు. మధ్యాహ్నం అయ్యేసరికి బిడ్డ చచ్చిపోతాడు. ఇప్పుడు బిడ్డ చచ్చిపోయినప్పుడు ఏం చేయాలా చెప్పండి అండి? ఏడవాలి. ఇవి ఏడవకుండా పోగా ఏం చేసింది అని అంటే, దైవజనుడి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏం చేసింది? దైవజనుడు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. పాస్టరయ్య అని పిలిచింది. ఆమెను చూశాడు. ఏమ్మా, నువ్వు క్షేమమేనా? నీ భర్త క్షేమమేనా? నీ కుమారుడు క్షేమమేనా? సుఖంగానే ఉన్నారా అని అంటే ఆ మాట్లాడిన మంచి మాట ఉంటుంది. చదవండి, రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయము 26వ వాక్యం. నాకు బాగా గమ్మత్తుగా అనిపించింది ఆ మాట. చదువుతారు ఒకసారి? రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 26వ వాక్యం చదువుదాం. చదవండి. నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పిను. అమ్మా ఎట చెప్పిందంటే ఏమని చెప్పింది? ఇప్పుడు అబద్ధం చెప్పినట్టు ఆమె. అప్పటికే ఏమైంది? కుమారుడు చచ్చిపోయినాడు. కానీ దైవజనుడి దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతుందమ్మా? నీవు నీ పెనిమిటి నీ కుమారుడు సుఖంగా ఉన్నారా అంటే ఏమనింది ఆమె? సుఖముగా ఉన్నామయ్యా అని చెప్పింది. కారణం ఏంటంటే, నీ నోటితో నువ్వేదైతే పలుకుతావో దేవుడు దాన్ని ఆమేన్ అంటాడు, అంతే. ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది? అయ్యా నా కొడుకు చచ్చిపోయాడు, నిన్నెవడు అడిగాడు అని ఏడవలేదండి. అని చెప్పింది ఏంటో తెలుసా? అయ్యా నేను, నా భర్త, నా బిడ్డ అందరం సుఖంగా ఉన్నాం. కారణం ఏంటి? అంతకుముందు ఏం జరిగింది ఆమె జీవితంలో? బిడ్డ చచ్చిపోయాడు. కుమారుడు చనిపోయినప్పటికీ అది ఏం చెప్తుంది? నాకేం ఇబ్బంది లేదయ్యా. నేను అంటాను, ఈ సంవత్సరంలో కష్టాలు రావా? ఈ సంవత్సరంలో ఇబ్బందులు రావా? ఈ సంవత్సరంలో నువ్వు ఎదుర్కొనలేని పరిస్థితులు రావా అంటే ఖచ్చితంగా వస్తాయి. అయితే వాటన్నిటి నుంచి నీకు సుఖజీవాన్ని కలగచేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. మరి ఆ సుఖమైన జీవితాన్ని మనం అనుభవించాలని, ఆ సుఖకరమైన జీవితంతో మనం కొనసాగించబడాలి అని, ఆ సుఖమైన జీవితాన్ని నేను అనుభవించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చిన దేవుడు ఎందుకయ్యా దిగి వచ్చాడు అని అంటే, నీకు నాకు సుఖకరమైన జీవితాన్ని అందించడానికి. ఆమేన్. చెప్పండి, సుఖకరమైన జీవితం ఇప్పుడు నీకు కావాలి. ఈ సుఖకరమైన జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి అని అంటే ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎలా ఈ సుఖకరమైన జీవితం మనకు కలుగుతుంది, ఎవరి జీవితంలో సుఖకరమైన సంవత్సరాలు అనుభవించగలుగుతారు అని అంటే, మొట్టమొదటి మాట, ఎలా ఈ సుఖకరమైన జీవితం కలుగుతుంది అని అంటే 37వ కీర్తన 11వ వాక్యం. 37వ కీర్తన 11వ వాక్యం చదవండి.
భూమిని స్వతంత్రించుకుందురు, ఏం కలిగి? క్షేమము కలిగి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? సుఖించెదరు. సుఖముగా ఒక వ్యక్తి ఉండాలి అని అంటే అతడు ఏమవ్వాలో తెలుసా? దీనుడై ఉండాలి. ఏం చేయాలా? అది నువ్వు ఎప్పుడైతే దీనుడుగా ఉంటావో అప్పుడు సుఖకరమైన జీవితాన్ని నువ్వు పొందుకోవడం ప్రారంభిస్తావు. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. నువ్వు సుఖంగా బ్రతకాలి అని అంటే దీనుడుగా నీవు ఉండాలి. భర్త దగ్గర దీనత్వం కలిగి ఉండాలి. సంఘానికి వచ్చినప్పుడు దీనత్వం కలిగి ఉండాలి. నువ్వు ఒక వ్యక్తి దగ్గర ఉద్యోగం చేస్తున్నావు అని అంటే అతని దగ్గర ఎలా ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. నువ్వు దీనుడుగా లేకుండా, ఏమండి, మా ఆయన పైన ఉన్న పై ఆఫీసర్ గారు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కుర్చీలో కూర్చొని ఏం సార్ చెప్పండి అని అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమంటాడు ఆయన? నీ ముందు అనకపోయినా ఎట్లాగైనా మనల్ని టార్గెట్ చేసి పెడతాడు. ఎట్టయినా సరే వీడికి కొంచెం గర్వం వచ్చిందిరా, పై ఆఫీసర్ అని కూడా లేకుండా వీడికి ఇష్టం వచ్చినట్లుగా ఉన్నాడు, కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా బ్రతుకుతున్నాడు అనేసి ఏదో ఒక రోజున మనల్ని టార్గెట్ చేస్తుంటాడు. వాక్యం ఏముంటుందో తెలుసా? దీనులై ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? సుఖంగా బ్రతకగలుగుతారు. అర్థమవుతుందా? కొంతమంది మాట్లాడుతుంటారు ఎలా ఉండాలంట. ఒకరి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం పైన ఉన్న ఆఫీసర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎలా రిక్వెస్ట్ చేయాలి? ఎలా రిక్వెస్ట్ చేయాలి? హంబుల్, చెప్పండి, హంబుల్ రిక్వెస్ట్ చేయాలి. అలా హంబుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి? దీనత్వం కలిగి, అయ్యా నాకు ఈరోజు సెలవు కావాలి సార్, నాకు ఇవ్వండి సార్ అని దీనత్వంతో కలిగి ఉంటే ఏమండి మన దైనందిన జీవితంలో మనం సుఖాన్ని అనుభవించగలుగుతాం. అలా కాకుండా నువ్వు సుఖంగా బ్రతకలేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే మనలో ఏమీ లేదు, దీనత్వం లేదు. దీనత్వం ఎప్పుడైతే నీలో ఉంటుందో, దీనత్వం ఎప్పుడైతే నీ కుటుంబంలో ఉంటుందో ప్రతి దానిని మనం పొందుకోగలుగుతాం. ప్రతి దానిని మనం అనుభవించాలి అని అంటే దీనత్వం కలిగిన మనస్సు మనలో ఉండాలి. ఈ దీనత్వం ఏ వ్యక్తులైతే ఉంటుందో ఆ వ్యక్తి సుఖ జీవముతో గడపగలుగుతాడు. ఎలా ఉండాలి అని అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యంలో బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండండి అన్నది. ఎలా ఉండాలంట? బలిష్టమైన చేతి క్రింద, అనగా దేవుని యొక్క చేతి క్రింద ఎలా ఉండాలి అని అంటే దీన మనస్సు గలవారుగా నీవు ఉండాలి. దేవుని యొక్క చేతి క్రింద, సంఘము యొక్క చేతి క్రింద, నీ భర్త చేతి క్రింద, నువ్వు చేస్తున్న యజమాని క్రింద నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దీన మనస్సుకులై ఉండాలి. ఎప్పుడైతే ఈ దీన మనస్సు కలిగి ఉండగలుగుతామో అది ఎక్కడైనా సరే ప్రమోషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. వస్తుందా రాదా? ప్రమోషన్ రావాలంటే ఒకటే మార్గం, నీ యజమానుడి దగ్గర నువ్వేం చేయాలా? దీనత్వం కలిగి దీన మనస్సుకులై వాళ్ళ చేతి కింద అణిగి మణిగి ఉన్నావు అనుకోండి, ఖచ్చితంగా నువ్వు చేస్తున్న నీ యజమానుడి దగ్గర నీకు ఖచ్చితంగా ఏమొస్తుంది? ప్రమోషన్ వస్తుందా రాదా? యేసయ్య దగ్గర కూడా నువ్వు ఆశీర్వదించబడాలి అని అన్నా దీన మనస్సు కలిగిన వారిగా ఉండాలండి. ఆమె వాక్యం ఏమంటుంది? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మరి దీన మనస్సుకులై ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగి మణిగి నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో నీ జీవితంలో ఎన్నడూ నువ్వు ఎరుగని నూతనమైన మార్గాల్లో ప్రభు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. ఆ దీన మనస్సు కలిగిన స్వభావం, దీన మనస్సు కలిగిన జీవితాన్ని మనం ఎప్పుడైతే పొందుకోగలుగుతామో సుఖకరమైన జీవితాన్ని మనం అనుభవించగలుగుతాము. బైబిల్లో మనం గమనించగలిగితే ఇస్సాకు మనకు తెలుసు. ఇస్సాకును గురించి మనకు బాగా కొన్ని విషయాలు బాగా సుపరిచయమైన మాటలే. ఎప్పుడైతే దేవుడు అడిగారో, హలో బ్రదర్, నీ కుమారుడిని నాకు బలిగా అర్పించు అని దేవుడు అడిగిన వెంటనే మారు మాట మాట్లాడకుండా ఆ కుమారుని అన్నిటికీ సిద్ధం చేసి బలి అర్పించడానికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత, నాన్న బలి అర్పించడానికి తీసుకుని వెళ్తున్నావు, మరి బలి పశువు ఎక్కడా? ఏంటి ఇవన్నీ తీసుకొని పోతున్నామే అని అంటే దేవుడే చూసుకుంటాడయ్యా అని చెప్పాడు. మొత్తానికి తీసుకుని వెళ్ళారు. ఒక బలిపీఠాన్ని కట్టాడు, కట్టెల్ని పేర్చాడు, ఇటు రారా అన్నాడు. పిలిచిన తర్వాత కాళ్ళు చేతులు కడితే వీడికి అర్థమైపోయింది ఇస్సాక్కి, ఇంకా నా జీవితం క్లోజ్, ఇంకా నా జీవితం అయిపోయింది. ఆ బలి పశువు ఎవరో కాదు, ఆ బలి పశువుని నేనే, ఇంకా నన్ను అర్పించబోతూ ఉన్నాడు అని అన్నప్పుడు ఇప్పుడు ఆ కుమారుడు పారిపోవచ్చా? చెప్పండి. వాస్తవానికి మన బిడ్డలైతే, మన వాళ్ళు అయితే ఉంటారు అసలు
వాత పెడుతున్నాం అంటే చెప్పండి, కర్ర ఎత్తుకొని ఉంటే నిలబడతారు మన వాళ్ళు? చెప్పరేంటి? నిలబడతారు అసలు? పట్టో పరుగు ఇంక సాయంత్రం దాకా కనబడరు. చూడండి, ఇస్సాకుని ఎప్పుడైతే తండ్రి కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాడో, ఇస్సాకు ఎక్కడా కూడా నోరు తెరవలేదండి. ఆ రోజు చూపించిన తన దీనత్వం కలిగిన మనస్సు, దీనత్వంతో నడిపించబడిన వ్యక్తి తన యొక్క జీవితంలో సుఖ జీవాన్ని గడిపేటట్లుగా ప్రభు చేశాడు. అతను ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవాలతో దేవుడు అతన్ని నడిపించడం ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళినా తన జీవితంలో నూరంతలుగా ఫలించడం దేవుడు అతనికి ఆశీర్వాదంగా ప్రభు కలగజేశాడు. మన దైనందిన జీవితాల్లో మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం, ఎందుకు దీవించబడలేకపోతున్నాము అని అంటే కారణం ఏంటో తెలుసా? మనము దీనత్వం కలిగిన వారుగా లేం. ఎక్కడో దీనత్వాన్ని పోగొట్టుకున్నాం. ఎప్పుడైతే నువ్వు దీనత్వంతో నడిపించబడతావో నీవు జీవించు సంవత్సరములు ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? సుఖ జీవముతో గడిపించే సంవత్సరాలుగా, నడిపించబడే సంవత్సరాలుగా నువ్వు పొందుకోవాలి అని అంటే ఎలా ఉండాలి? దీనమైన మనస్సు, దీనత్వం కలిగిన మనస్సు. అలా ఉంటే ఇస్సాకు ఎలా ఆశీర్వదించబడ్డాడంట? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలుగా ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఆ వ్యక్తి అంత సుఖమైన జీవితాన్ని ఆ సంవత్సరం పొందుకోవడానికి, తన బ్రతుకులు అనుభవించడానికి గల కారణం ఏంటంటే దీనత్వం. ఏంటి అది? అది నువ్వు ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటావో, దీన మనస్సుతో నడిపించబడతావో, దేవుడు మనందరి జీవితాల్లో ప్రభు చేసే అద్భుతమైన కార్యం ఏంటంటే, అలనాడు ఇస్సాకుని ఎలాగైతే ఆశీర్వదించాడో ఈనాడు కూడా నా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆశీర్వదించాలి అని అంటే మనం ఏమైపోవాలి చెప్పండి? ఏమైపోవాలి? దీన మనస్సుకులై ఉండాలి. దీన మనస్సుకులై ఎప్పుడైతే నువ్వు నడిపించబడగలుగుతావో దేవుడు ఖచ్చితంగా నీకు సుఖ జీవముతో గడిపించు సంవత్సరాల్ని నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఎలా ఉండాలి? హంబుల్ మనసు కలిగి ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడైనా నువ్వు ఎక్కడ ఉన్నా, నీ కుటుంబంలో, నీ అత్తమామల మధ్య, నీ బంధువుల మధ్య, నీ భర్త మధ్య, తల్లిదండ్రుల మధ్య నువ్వెప్పుడైతే దీన మనస్సుకులై ఉంటావో దానిని బట్టే నీకు సుఖ జీవాన్ని కలగజేసేటట్లుగా ప్రభు చేస్తాడు. రెండో మాట, ఎప్పుడు మనకు సుఖ జీవాన్ని ప్రభు కలగజేస్తాడు అని అంటే, రెండోదిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. 1-2 వాక్యాలు చదువుకుందాం. అందరు చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వాక్యాలు. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతలను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఒక వ్యక్తి సుఖముగా నెమ్మదిగా బ్రతకాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? అన్నం తినేసి బొబ్బోవాలా? చెప్పండి, ఏం చేయాలా? ఏం చేయాలండి? సుఖంగా ఒక వ్యక్తి బ్రతకాలి అని ఆశపడితే నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఎంతసేపు ప్రభువా నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు, మా అమ్మను కాపాడు, మా నాయన కాపాడు, మా తాతను కాపాడు, మా యవ్వను కాపాడు. ఇదేనా వాక్యం? ఏమంటుంది? మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, రాజుల కొరకు ప్రార్థన చెయ్యి, విజ్ఞాపన చెయ్యి. అలా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనకేం కలుగుతుంది? చెప్పండి, ఏం కలుగుతుంది? సుఖ జీవాన్ని గడిపించే సంవత్సరాలు ప్రభు మనకు అనుగ్రహించాలి అంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? అది నీ కోసం ప్రార్థన చేసేది మాని. నేను అదే చెప్పేది. ఎంతసేపు నీ కోసమే కాదు ప్రార్థన చేసుకునేది, దాన్ని మానేసి ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అర్థమవుతుందన్నమాట. ఏం చేయాలంట? మనం సుఖముగా బ్రతకాలి అని అంటే సుఖముగా బ్రతుకు నిమిత్తము. ఏంటది? ఇది సుఖముగా బ్రతుకు నిమిత్తము నువ్వేం చేయాలి? అందరి కొరకు ప్రార్థన చేయాలి.
అందరి కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో దేవుడు సుఖముగా బ్రతికే సంవత్సరాల్ని ప్రభు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనమైతే ఎవరి కోసం ప్రార్థన చేస్తాం చెప్పండి? చెప్పండి అండి, ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? మన కోసం, ఇంకా మన బిడ్డల కోసం, మన ఇంట్లో వాళ్ళ కోసం, మన బంధువుల కోసం, మన రక్త సంబంధికుల కోసం, ఏమండి మన స్నేహితుల కోసం ఇదే ప్రార్థన చేస్తాం. కానీ ఎవరైనా ఈరోజు మీ మీద గొడవకు వచ్చి, ఏమండి ఎవరైనా నీ మీద గొడవకు వచ్చి దుమ్మెత్తి నీ మీద పోసి వెళ్ళిపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామా? చెప్పండి అండి. అస్సలు పొరపాటున ప్రార్థన చేసే తర్వాత సంగతి. అసలు ప్రార్థనే చేయం, వాళ్ళ కోసం ప్రార్థన చేయం, కానీ అసలు ప్రార్థనే చేయం ఆ రోజంతా. వాక్యం ఏముంటుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వాక్యం. మత్తయి సువార్త 5, నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని హింసిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, కష్టపెడుతున్నారో, ఎవరి ద్వారానైతే నువ్వు హింసపడుతున్నావో, కష్టపడుతున్నావు, వాళ్ళ కోసం నువ్వేం చేయాలా? చెప్పండి, ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుంది కదా. ఎందుకు అని అంటే, ఇప్పుడు వాళ్ళు మారారు అనుకోండి, అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? సుఖంగా ఉండగలుగుతావు. నీకు శత్రువులు ఎక్కువయ్యారు అనుకోండి, నిన్ను హింసించేవారు ఎక్కువయ్యారు అనుకోండి, నిన్ను బాధ పెట్టేవారు ఎక్కువయ్యారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చెప్పండి, అప్పుడు ఏమవుతుంది? సుఖంగా ఉండగలుగుతామా? నెమ్మదిగా ఉండగలుగుతామా? సంతోషంగా ఉండగలుగుతామా? ఏ సుఖంగా ఉండలేకపోతున్నావు? ఎందుకు నెమ్మదిగా ఉండలేకపోతున్నావు? ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నావు అంటే, ఎటు చూసినా నాకు శత్రువులు ఎక్కువైపోయారయ్యా, ఎటు చూసినా నన్ను ఇబ్బంది పెట్టేవారు ఎక్కువైపోయారయ్యా. వారి నుండి ఎప్పుడైతే అందరికి మిత్రులుగా ఉంటారో నువ్వు సుఖంగా ఉండగలుగుతావు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నిన్ను హింసించే వారి కొరకు, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేయి. అలా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితానికి సుఖాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఆమె అర్థమవుతుందన్నమాట. దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు. ప్రభు ఏదైతే చెప్పారో అవి నెరవేర్చబడే రోజుల్లో మనం ఉన్నాం. అవి నెరవేర్చబడుతున్నాయి, అవన్నీ మనం చూస్తున్నాం. నాకెవరు శత్రువులు లేరయ్యా, నన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరు లేరు అనుకోవద్దు. రానున్న దినాల్లో ఎన్నో జరగబోతున్నాయి. వాటన్నిటి నుంచి నువ్వు తప్పించుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ఏం చేయాలి? ఎవరి కోసం? మనుషులందరి కోసం, రాజులందరి కోసం, అధికారులందరి కోసం, శత్రువుల కోసం, నిన్ను హింసించే వారందరి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన 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 చేయగలిగితేనే మనం సుఖంగా బ్రతకగలుగుతామండి. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేస్తేనే ప్రతి దానిని జయించగలుగుతాము. గత కొన్ని రోజులుగా దేశంలో ఎన్నో విపత్తులు జరుగుతున్నాయి, ఎన్నెన్నో ఘోరాలు జరుగుతున్నాయి, క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. చూస్తున్నావా లేదా? అది మన దగ్గరకు రాదనుకుంటున్నావా? మన చెంతకు రాదనుకుంటున్నావా? దేశంలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది ఈ మధ్య. దైవ సేవకుడు చెప్పారు, ఆ మాట నేను మీకు చెప్తున్నాను. ఒక పెద్ద మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద బడా నాయకులందరూ కూడా ఓ మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. మిమ్మల్ని కంగారు పెట్టాలని, మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కొంచెం హెచ్చరికగా ఉంటుంది, ప్రార్థన చేస్తారని. ఒక పెద్ద మీటింగ్ని దేశంలో ఏర్పాటు చేసుకున్నారు మన భారతీయులందరూ. బడా అంటే అర్థమైంది కదా. ఆ మీటింగ్ ఏంటంటే ఒక పార్టీ చేసుకోవడానికి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుని అందరం పార్టీ చేసుకుందాం అనేసి వాళ్ళు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుని, ఆ పార్టీని ఏర్పాటు చేసుకొని, ఈ పార్టీకి ఒక 10 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత? ఒక 10 రూపాయలు, ఒక $10 ఖర్చు అవుతుంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక లెటర్ రాశారనమాట. అందరికీ కార్డు ఇస్తారు కదా, పెళ్లి కార్డులాగా, విజిటింగ్ కార్డులాగా ఇచ్చి ఒక కార్డును ముద్రించారు. అందులో మొదటి పాయింట్ ఏంటంటే, మనకు ఈ పార్టీకి, మనం చేసుకుంటున్న ఈ పార్టీకి ఖర్చు అయ్యేది 10 రూపాయలు. ఎంత?
రూపాయలు అయితే అందరూ ఎంత ఇవ్వాలి అని అంటే $100 ఇవ్వాలి. ఎంత? $100 ఇవ్వాలి, మీకు అర్థం అవడానికి. అయితే ఈ $10 మన పార్టీకి ఉపయోగిస్తాం. మిగిలిన 90 ఉన్నదే, మిగిలిన ఈ $90 ఏం చేస్తావు అని మీకు డౌట్ రావచ్చు. మిగిలిన ఈ $90తో మనందరం చేకూర్చుకున్న ఈ డబ్బుని అంతటినీ తీసుకుని వచ్చుకొని మనం ఏం చేయాలి అని అంటే ఈ $90తో, మీకు అర్థమవుతుందన్నమాట. దీన్ని అంతటిని, మిగిలిన డబ్బు అంతటిని పెట్టుకొని మొట్టమొదటి పాయింట్ వాళ్ళు రాసుకున్న కార్డులో ఎట్లా ఉపయోగిస్తాం మిగిలిన డబ్బుని అని అనే దానికి మొదటిగా ఉన్న పాయింట్ ఏంటంటే, తిరుపతిలో ఉన్న ప్రతి ప్రార్థనా మందిరాలన్నిటినీ పడగొట్టడానికి ఇది కొంచెం ఉపయోగిస్తాం. ఏంటిది అది? ఎక్కడ? అది తిరుపతి. ఎందుకనంటే అది పెద్ద టెంపుల్ కదా, తిరుమలలో పెద్ద టెంపుల్ ఉంది, తిరుపతిలో దేవస్థానం ఉంది. అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ప్రార్థనా మందిరాలు ఉన్నాయో అవన్నిటిని పడగొట్టడానికి ఇది ఉపయోగిస్తాం. ఆ తర్వాత ఇంకా ఎక్కడెక్కడైతే మందిరాలు ఉన్నాయో వాటన్నిటిని పడగొట్టడానికి, వాటన్నిటినీ నాశనం చేయడానికి మనం దీన్ని ఉపయోగిస్తాము. కర్ణాటకలో ఒక బిల్లు తీసుకొని వచ్చారు. ఎలాంటిది అని అంటే ఏం చేయబోలే. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తా ఉన్నాను, నువ్వు అక్కడ కూర్చొని ఉన్నావు. నేను వాక్యం చెప్పేటప్పుడు లేకపోతే వాక్యాన్ని వినేటప్పుడు చెప్పే వాక్యం నాకు బాధగా ఉంది, నా వల్ల కావట్లే అని చెప్పి నువ్వు పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్లోకి పోయి, ఇదిగో పలానా ఆయన వాక్యం చెప్తున్నాడు, ఆ వాక్యం విని నాకు బాధ కలిగింది, నేను కాబట్టి ఆయన మీద కేసు పెడుతున్నాను అని చెప్తే చాలు, పాస్టర్ గారిని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు, ఏం ఇబ్బందిలే. అంతేనా అని అంటే ఎవరైనా మారారనుకోండి, వాక్యం చెప్తుంటే పలానా ఆయన మత మార్పిడి చేస్తున్నాడు అని చెప్పినా సరే వారిని తీసుకొని పోయి జైల్లో వేస్తున్నారు. ఆ తర్వాత మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు ఎవరైనా మారినారు అనుకోండి, ఇదిగో పలానా ఆయనే మా బంధువులు మార్చారు, ఇంకేం అక్కడ ఆర్గ్యుమెంట్ ఏం ఉండదు, అలా చెప్తే చాలు తీసుకొని పోయి కేసులు వేసి పెడతా ఉన్నారు. ఇదన్నిటినీ విని మన దేశానికి ఎవరు పెద్ద చెప్పరే? మన దేశానికి ఎవరు? అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట ఏంటంటే, ఆ దేశంలో తీసుకొని వచ్చిన బిల్లు బాగుంది, దాన్ని దేశమంతా వ్యాప్తి చేస్తే ఎలా ఉంటుంది అని ఒక సలహా ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇదన్నీ మిమ్మల్ని కంగారు పెట్టడానికి కాదు, రానున్న దినాల్లో ఇవే జరగబోతున్నాయి. అర్థమవుతుందా? మొన్నటికి మొన్న మనకు అతి సమీపంలో ఉన్న అనంతపూర్లో ఏం చేశారు చెప్పండి? బస్సును అంతటినీ పిచ్చగా పగలు కొట్టారు. అరే చిన్న బిడ్డలు ఉన్నారే, వారిని బయటకు తీసుకొని వద్దామే, లేకపోతే మాట్లాడుకొని సర్దుకొని అయిపోతుంది కదా. చూడండి ఎలా మత ప్రయాణాలు ఎలా చెలరేగుతున్నాయో. కాబట్టి వాక్యం అంటుంది, నువ్వు సుఖంగా బ్రతికే రోజులు కాదివి. నువ్వు సుఖంగా బ్రతకాలి అని అంటే మనం ఏం చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యాలి. ఎంతసేపు నీ కొరకే చేసుకోగాకు. ఏంటి, మనకెప్పుడు ఉండే కష్టాలు ఇవే, మనకెప్పుడు ఉండే బాధలు ఇవే, మనకెప్పుడు ఉండే శోధనలు ఇవే. కానీ మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ప్రార్థన ఎలాంటిది అని అంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంటుంది, మన ప్రార్థన బలమైనదిగా ఉందంట. చదువుతారా మాట? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో మన ప్రార్థన ఎలాంటిది అని అంటే, చెప్పండి, చదవండి మా. మన ప్రార్థన ఎలాంటిది? ఒకరు ప్రార్థన చేసుకోండి, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంది. ప్రార్థన ఎలాంటిది అని అంటే బహుబలము కలిగినది. నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? నిన్ను హింసించే వారి కొరకు, శత్రువుల కొరకు, నిన్ను బాధ పెట్టే వారందరి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయి. రానున్న దినాల్లో జరగబోతున్న విపత్తుల కొరకు, రానున్న దినాల్లో జరగబోతున్న వాటన్నిటి కొరకు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఎందుకనంటే సుఖజీవముగా ఒక వ్యక్తి బ్రతకాలి అనంటే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. యోబుకి ఎప్పుడు సుఖం కలిగింది? యోబుకి ఎప్పుడు సుఖం కలిగింది అని అంటే తన స్నేహితుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు అతన్ని రెండింతలుగా ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించాడని వాక్యంలో ఉంది.
ఎప్పుడైతే నువ్వు ఇతరుల కొరకు, దేశం కొరకు, మనుషుల కొరకు నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో దేవుడు మనకు సుఖాన్ని కలగజేయడం ప్రారంభిస్తాడు. 2 మాటలు చెప్పారు. ఒకటి ఏంటిది? దీనులుగా ఉన్నప్పుడు సుఖజీవాన్ని గడిపే సంవత్సరాలు ప్రభు అనుగ్రహిస్తాడు. రెండోదిగా విజ్ఞాపన ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో అప్పుడు సుఖజీవాన్ని కలగజేసేటట్లుగా చేస్తాడు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. 16వ కీర్తన 11వ వాక్యం. 16వ కీర్తన 11వ వాక్యం చదువుతారా? తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఒక వ్యక్తి సుఖంగా బ్రతకాలి అని అంటే మూడోదిగా దేవుని సన్నిధిలో సుఖం ఉంది, నిత్య సుఖం ఉందంట. ఎలా ఉందంట చెప్పండి? ఎక్కడ ఉంది సుఖం? చాలామందికి తెలియట్లేదు. సుఖంగా బ్రతకడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. సుఖ జీవాన్ని గడపడానికి ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ఎందుకయ్యా తాగుతున్నావు? తాగి 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 ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు అని అంటే నాకేమీ లేదు. ఏం చెప్తారు ఇలా? నాకు అసలు సుఖమే లేదయ్యా. ఎప్పుడైతే నా భార్యను చేసుకున్నానో, ఎప్పుడైతే నా బిడ్డలకు అన్నానో అప్పటి నుంచి నాకు సుఖమే లేదయ్యా. నా బతుక్కి ఇప్పుడు తాగితే వస్తుందా నీకు సుఖం? ఇప్పుడు సుఖం అనిపించవచ్చు, సుఖంగానే ఉంటుంది అనిపించవచ్చు. అదొక మొత్తులో నేను తీసుకొని పోవచ్చు. కానీ 4 రోజులు గడిచిన తర్వాత ఇడ్లీలన్నీ, ఎవరో ఇడ్లీలు అంటున్నారు, ఇడ్లీలు కదా అయ్యి, ఏమంటది అయ్యి? కిడ్నీలు. అప్పుడు కిడ్నీలు పాడైపోయి యూరిన్ రాక అప్పుడు ఒక పైపు పెట్టుకొని ఆ కిడ్నీలు పనిచేయక రక్తం మార్చుకుంటా అట్లా ఉంటే అప్పుడు సుఖంగా ఉంటుంది నీకు? ఏండి, దేనికి లోనైపోతున్నావు? దేనికోసం పరుగులెడుతూ ఉన్నావు? సుఖం కోసం ఎక్కడెక్కడికో పరుగులెడుతున్నారు ఈ రోజున. దేనికోసమో పరుగులెత్తి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వాక్యం ఏముంటుందంటే దేవుని సన్నిధిలో చెప్పండి ఎలాంటి సుఖం అంట? నిత్యమైన సుఖము దేవుడినికి అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. పాస్టరయ్య, నా బ్రతుకులో, నా జీవితంలో నేను ఎన్నడూ నిత్యమైన సుఖాన్ని నేను అనుభవించలేదే. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు పొందుతూనే వస్తున్నాను. ఇంకెప్పుడు నాకు సుఖం? నేను ఒక మాట చెప్పనా, ఈ భూలోకంలో ఉన్న రోజులు నీ కష్టాలు, ఇబ్బందులు, శోధనలు ఎదురవుతూనే ఉంటాయి. నిత్యమైన సుఖం ఒక వ్యక్తి పొందాలి అని అంటే అది నిత్యమైన పరలోక రాజ్యంలోనే మనకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే వ్యక్తిగా మనం మారాలి. ఆ పరలోక రాజ్యానికి చేరుకునే పరిశుద్ధత మనకు కావాలి. ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళే అంత అర్హత మనం పొందుకున్నప్పుడు నిత్యమైన సుఖాన్ని ప్రభుని కలగచేయడం ప్రారంభిస్తాడు. అలా పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. దేవుని యొక్క సన్నిధిలోనికి ఏ వ్యక్తి అయితే రాగలుగుతాడో, దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే కనబడగలుగుతారో, వాక్యంలో ఉంది కదా, ఆమోసు 4:12 వాక్యంలో దేవుని సన్నిధిలో కనబడుటకు చెప్పండి ఎలా ఉండాలా? సిద్ధపడుడి అని ఉంది. ఎలా అంట? సిద్ధపడి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో కనబడడానికి, దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళడానికి నువ్వెప్పుడైతే సిద్ధపడి దేవుని యొక్క మందిరానికి రాగలుగుతావో ప్రభు నీకేం కలగజేస్తాడు? సుఖాన్ని కలగజేస్తాడు. చెప్పండి, ఏం కలగజేస్తాడు? ఎప్పుడు దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు, దేవుని యొక్క ప్రార్థనా మందిరానికి నువ్వు రాగలిగితే, దేవుని యొక్క ప్రార్థనా మందిరంలో నువ్వు ఉండగలిగితే, దేవుని యొక్క ప్రార్థన జరుగుతుంది కదా నువ్వు సిద్ధపడి రాగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకేం కలగజేస్తాడు? సుఖాన్ని కలగజేస్తాడు. దేవుని యొక్క మందిరానికి ఎవరు రాలేరు చెప్పండి? దేవుని యొక్క మందిరానికి ఎవరు రారో చెప్పండి? ఎవరు రాలేరో చెప్పండి? యేసయ్య నమ్ముకున్న వాళ్ళే. ప్రార్థన తెలుసు, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు వీళ్ళకి. కానీ ఎందుకు ఆదివారం మందిరానికి రారో చెప్పండి? చెప్పరండి. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించితే కాదు, బైబిల్లోనే చెప్తాను చూడండి. యేసయ్య తెలుసు, వాక్యం తెలుసు, అసలు యేసయ్యతోనే మాట్లాడతాడు డైరెక్ట్గా. అమ్మా, పాస్టర్తో కాదు, ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి అండి? సాక్షాత్తు దేవుడితోనే మాట్లాడుతున్నాడు. వీడు దేవుడి మందిరాన్ని వదిలి ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? దేవుడి మందిరాన్ని వదిలి దేశ దిమ్మరైపోయాడు. ఎవరైనా
కయ్యూనుతో దేవుడు మాట్లాడా లేదా? మరి కయ్యూను ఏమైపోయాడు? దేవుడి మందిరానికి రావట్లే. కారణం ఏంటంటే దేశదిమ్మరైపోయాడు. వాడు చేసిన పాపాన్ని బట్టి, వాడు చేసిన అతిక్రమమును బట్టి ఏమయ్యాడు? ఆదికాండం 4వ అధ్యాయము 14వ వాక్యంలో చదవండి. 4వ అధ్యాయం 14వ వాక్యంలో చదవండిమా. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనయ్యుందును. చూడండి, ఎవడు దేవుడి మందిరానికి రాలేడు? ఎందుకు రాలేకపోతున్నాడంటే ఏమయ్యాడు వీడు? అది ఏమ్మా కొడుకు రాలేదా? వాడు గురించి ఎందుకు చెప్తావు పాస్టర్? వాడు ఏమైపోయాడు? నేను అనట్లే, మీరే అంటున్నారు. అది కయ్యూను ఏమయ్యాడు? దేశదిమ్మరైపోయాడు. వీడికి ఎంతసేపు ఊరు తిరగడమే పని. ఆదివారం అయితే దేవుడి మందిరంలో కనబడాలి, దేవుడి మందిరానికి వెళ్ళాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడిని కీర్తించాలి, దేవుడిని మహింపరచాలి. ఏం లేదు, ఎంతసేపు ఊరంతా తిరగడం, బలాదూరులు తిరగడం, ఇదే వీడి పని. వీడికి సుఖశాంతులు కలుగుతాయా? కయ్యూనికి సుఖం కలిగిందా? నెమ్మది కలిగిందా? సంతోషం కలిగిందా? తన కష్టమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడా? లేదే. దేవుని సన్నిధిలో లేడు అతను. దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో లేనిపోని కష్టాలన్నీ కొని తెచ్చిపెట్టుకుంటాం. అర్థమవుతుందన్నమాట. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మందిరానికి వచ్చే వ్యక్తిగా ఉండాలి. కారణం ఏంటంటే దేవుని మందిరంలో ఏముంది? సుఖం ఉంది. ఏముంది? సుఖకరమైన జీవితాన్ని దేవుని మందిరంలో మనం అనుభవించగలుగుతాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక సుఖ జీవాన్ని ప్రభు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఆ సుఖ జీవమైన జీవితాన్ని మనం పొందుకోవాలి అని అంటే దేవుని మందిరానికి వచ్చే వ్యక్తిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడి రావాలి. ఏం చేయాలా? సిద్ధపడి రావాలి. ఎన్ని గంటలకు రావాలా చెప్పండి. పాస్టర్ ఏ టైం చెప్తాడు ఆ టైంకి రావాలా, అంతేనా? నువ్వు రావట్లేదు అని అంటే నీకేం లేనట్టు? సిద్ధపాటు లేనట్టు అండి. కొంతమంది చెప్తుంటారు నాకు, పాస్టరయ్య మా బిడ్డలు ఇప్పుడు ఎట్టున్నారు, కానీ ఆ రోజుల్లో చెప్పండి, ఆ రోజుల్లో సండే స్కూల్ అంటే చెప్పండి అండి, సండే స్కూల్లో అంటే పరిగెత్తుకుంటా వచ్చేవాళ్ళు. ఇంకా మా బిడ్డలు పెళ్ళి కాకముందు ఫస్ట్ మా బిడ్డలే ఉండేవాళ్ళు. మందిరం అంతా ఊడ్చేవాళ్ళు, మందిరం అంతా చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు. ఇవన్నీ చెప్తుంటారు. ఇని ఈ చెవుల్లో నుంచి కూడా కారిపోతుంది. కానీ ఇప్పుడు చూద్దామంటే రావట్లే. ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఇప్పుడు ఎందుకు లేదు అని అంటే చెప్పండి. ఎందుకు రావట్లేదంటే ఒకటి బెడ్లో ఇంకా రెడీ అవ్వాలా. వీళ్ళు స్నానం చేయకపోతే యేసుప్రభు రాడు. వీళ్ళు స్నానం చేస్తేనే యేసుప్రభు వస్తాడు. అంతేనా? బెంగళూరులో అట్లే ఉంటుందా చెప్పండి. స్నానం చేస్తేనే ఏసే వస్తాడా? స్నానం చేయకపోతే ఏసే రాడా? చెప్పండి. ఇంకా ఎన్ని ఉన్నాయి మనకు? వంట చేసుకోవాలా, పనులు చేసుకోవాలా, టిఫిన్ పెట్టాలా, బోల్డ్ అని పనులు. నువ్వేంది? ఎవడైనా చేస్తాడా పని అండి? ఏమీ లేనప్పుడు ఎవడైనా పరిగెత్తుకుంటానే వస్తాడు మందిరానికి. అన్నీ ఉన్నప్పుడే కదా దేవుడి మందిరానికి పరిగెత్తుకొని రావాలి, అవునా కదా? నిన్ను ఏదైతే దేవునికి దూరం చేస్తుందో వాటన్నిటిని త్వరగా ముగించుకొని దేవుడి దగ్గరకు రా. జ్ఞాని అయిన సొలొమోను మీకు తెలుసా? ఎవరైనా చెప్పండి. ఎవరైనా? దావీదు కుమారుడు, తెలుసు కదా. ప్రారంభంలో ఎలా ఉండింది? దేవుడి దగ్గర జ్ఞానం పొందుకునేటప్పుడు ఆయన చేస్తున్న ఆరాధనను చూడడానికి, ఆయన చేస్తున్న మధ్యస్థాలను బట్టి ఆయన చేస్తున్న ఆయన జ్ఞానాన్ని చూడడానికి చాలామంది వచ్చారు. అప్పుడు బాగానే ఉండింది అయ్యగారు వ్యవహారం, చాలా బాగుండింది. అప్పుడు ఎప్పుడైతే ఈయనకి అనేక మంది భార్యలు అయ్యారో ఇప్పుడు ఏమయ్యాడు ఈయన? చెప్పండి. ఏమైపోయాడు? దేవునికే దూరం అయిపోయాడు, మందిరానికే దూరం అయిపోయాడు. అసలు దేవుడు అంటేనే బొత్తిగా విడిచిపెట్టేశాడు. ఇప్పుడు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఒకప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఒకప్పుడు భక్తిగానే ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? అనేకమైనవి రావడాన్ని బట్టి వీళ్ళందరూ ఏం చేశారు? అతని యొక్క మనస్సును త్రిప్పివేశారని రాయబడు. ఏం చేశారంట? అనేక మందిని భార్యలు పెళ్లి చేసుకొని వారందరూ ఏం చేశారు? ఆయన మనస్సును త్రిప్పివేశారు, మార్చేశారు. ఒకరేందండి నీ మనసు మార్చేది? ఒకరిని బట్టి నువ్వు దేవునికి దూరం అవ్వకూడదు. దేవుని మందిరానికి రావడానికి నువ్వేం చేయాలా? సిద్ధపడి దేవుడి మందిరానికి రా. ఎందుకు అని అంటే ఆయన మందిరానికి వస్తే నీకేం కలుగుతుంది? సుఖశాంతులు కలుగుతాయి. ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తా.
ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12వ వాక్యం. అందరు తీయండి. చివరిగా ఒక్క మాట ఏమనుంది ఇక్కడ? 8వ అధ్యాయం 12వ వాక్యంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురు. అది దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి ఎవరైతే భయపడతారో ఆ వ్యక్తులు ఎలా ఉంటారు? చెప్పండి ఎలా ఉంటారు? క్షేమముగా ఉంటారు. నువ్వు క్షేమంగా సుఖంగా బ్రతకాలి అంటే దేవుని మందిరానికి మనం ఏం చేయాలి? భయపడాలి. దేవుడి మందిరానికి రావడానికి సిద్ధపడి ఎప్పుడైతే నువ్వు పరుగులు ఎత్తుకుంటూ దేవుడి మందిరానికి రాగలుగుతావో దేవుడు ఖచ్చితంగా నిన్ను అంతకంతకు ఆశీర్వదించి ప్రగతి పదంలో నా యేసయ్య నడిపించునుగాక. అది సుఖజీవముతో గడుపు సంవత్సరములు నీకు కావాలి అని అంటే ఒకటి మనం ఏం చేయాలి? దీన మనస్సుకులై ఉండాలి. రెండోదిగా విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మూడోదిగా చెప్పండి, ఆయన సన్నిధికి సిద్ధపడి వచ్చేవారి జీవితంలో సుఖజీవంతో గడిపే సంవత్సరాలు నా యేసయ్య ఈ సంవత్సరం అంతా మనకు అనుగ్రహించునుగాక. ఈ నా దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమె. మోకరిద్దాం.